అదే నమస్కారం. ఏదో అంటారు చూసారా, మగజాతి అందమైపోతుంది, దాన్ని కాపాడుకోవాలని. దేని మగజాతిని అంటే మగవాళ్ళని కాపాడుకోవాలి. అలాగే ఉంది సిచ్యువేషన్. భాగ్దోగ్రా అని చెప్పేసి బెంగాల్ ఏరియాలో ఉంటుంది, పశ్చిమ బెంగాల్ ఏరియాలో. అక్కడ టీ తోటలు ఉంటాయి. అందులో ఆ టీ తోటలలో తలలేంటో ఒక మొండెం భాగం పూడ్చిపెట్టి కనపడింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది అతను బీహార్లోని కృష్ణగంజ్కి చెందినటువంటి ఇమాం ఖువా అని చెప్పేసి. అతని భార్య పేరు మోమినా బేగం. ఈ మోమినా బేగానికి సుదీప్ పాల్ అనేవాడితో ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు స్టోరీలోకి వద్దాం. ఇది అంటారు చూసారా, ఈ మధ్యకాలంలో తాంత్రికులు ఆడవాళ్ళని వశపరుచుకుని ఏదో చేస్తున్నారు అన్నట్టు. పాపం ఇటు అలా చేసేది లేదో తెలియదు, కానీ ఈడి భార్య మాత్రం వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. బీహార్లోని కృష్ణగంజ్ ఏరియా. ఇతను తాంత్రికుడు, భూతపేత ప్రసాచాన్ని వదిలేస్తానంటూ మంత్రాలంటూ తంత్రాలంటూ అవి అంటే ఇవన్నీ హడావుడి చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఇతని దగ్గరికి ఎంతోమంది అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు, డబ్బులు బాగానే ఉన్నాయి, డబ్బులకు లోటు లేదు. ఇతని భార్య మోమినా బేగంకి ఎలానో ఈ సుదీప్ పాలెనోడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఒకటి కాదు, రెండు కాదు, 7 సంవత్సరాలు పెట్టి నడుస్తూనే ఉంది వ్యవహారం. నాన్ స్టాప్ బండి నడుస్తుంది. ఇంతలో ఈ తాంత్రికుడు తెలిసింది. ఇది అంటారు చూసారు, అన్నీ తెలుస్తున్నాడు చెప్తాడు. వాడికి ఏం తెలియదు, అంతా బుస్, అంతా అంబక్. 7 సంవత్సరాలుగా వాడి పిల్లం వేరేవాడితో కులుకుతుంటే వాడికి తెలియలే. మొత్తానికి ఎలాగో వాడికి కంటపడింది. మొత్తానికి చేసేసి తప్పులు చేయొద్దు అది అని అన్నాడు. పిల్లాన్ని ఇక వాడిని దూరం పెట్టాడు. ఇక తట్టుకోలేకపోయింది, విరహవేదన. దాంతో సుదీప్ పాల్కి చెప్పింది, రే నువ్వు లేకుండా ఉండలేండ్రా, నా వల్ల కాదురా, అల్లలాడిపోతాను రా, దేహం దహించిపోతుందిరా, అది నేను ఏదేదో చెప్పింది. ఇక అవతల నా కాంపెసాచిగాడు కూడా సరే అట్టయితే ఏదైనా సరే చేద్దాం, వాడు చచ్చాక పెళ్లి చేసుకుంటుంటే ఒరే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా అని చెప్పేసాను. ఇక దాంతో భారతోగ్రహాలో ఒక తంత్రపొద్దని చెప్పేసి వాడిని పిలిపిస్తా, ఇక అక్కడ నా మేనలోడితో కలిసి నా ఫ్రెండ్తో కలిసి వాడు లేపేస్తారు. ప్లాన్ పక్కాగా ప్లాన్ రెడీ చేశారు. భారతోగ్రహ ప్రాంతాన్ని పిలిపించారు, వేరే వాళ్ళది అన్నట్టు. అడ్వాన్స్ కూడా ఎంతో ఇచ్చారు. ఈ పిచ్చోడు వెళ్ళిపోయాడు. ప్లాన్ ప్రకారం మాట్లాడుకుంటూ ఈ సుదీప్ పాల్ అనేవాడు వాడి 2 మేనల్లు ఇంకోటి ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని తలని మొండని వేరు చేసి, తల ఎక్కడ పెట్టారో తెలియదు, తీసుకెళ్ళినటువంటి వాళ్ళతో పాటు మొండె మాత్రం పాతేశారు. ఈ టీ తోటలో వాళ్ళు చూసి చెప్పిన తర్వాత బాడీ మొత్తం చెక్ చేయటం, మిస్సింగ్ కంప్లైంట్ ఎక్కడ వచ్చిందో చెక్ చేయటం, మొత్తం రీచెక్ చేస్తున్న మూమెంట్లో అరే ఇది పలానోడరా అని తెలిసింది. తాంత్రికుడు అంటే భూత వైద్యుడు అన్నట్టు కదా, సో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి కదా, మొత్తానికి తెలిసింది. దెన్ నిన్న చెప్పిన డైలీ చెప్పిన ఇదే చెప్తా, భార్య చేస్తే భర్త మీద, భర్త చేస్తే భార్య మీద ఫస్ట్ అనమాట పోలీసులు కదా. మోమినా బేగంని విచారించారు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అపరిచితుడు సినిమాలో కానీ రామం క్యారెక్టరు, అపరిచితుడు క్యారెక్టరు, తర్వాత రెమో క్యారెక్టర్ 3 ఒకేసారి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. ఎప్పుడు వాళ్ళు నిజంగా ఒక సైకలాజికల్ ట్రామాలో లేకపోతే. నార్మల్గా ఉంది కదా మోమినా, దాంతో చెప్తున్న సమాధానాలు పొందడం లేకుండా ఉన్నాయి. దెన్ మరలా నేను చెప్పాను నిన్న వాళ్ళు ఫోన్స్ వస్తారు అన్న. ఫోన్ చూశారు. ఫోన్లో అత్యధిక కాల్స్ ఈ సుదీప్ పాల్ అనేవాడితో ఉన్నాయి. కాల్స్ ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి. దెన్ వాడిని అదుపులోకి తీసుకున్నారు. వాడిని అదుపులోకి తీసుకున్నప్పుడు వాడి డేటా పరిశీలిస్తే వాడి మేనల్లుడి డేటా. వాడిని అదుపు పరిశీలించినప్పుడు ఏమైంది, వీళ్ళంతా టవర్ డంప్ డేటా ఇవన్నీ కూడా ఈ ఇమాం ఖువావి, ఈ సుదీప్ పాలు, వాడి మేన మొత్తం ఒకే చోట బాత్రూగా ఎంత చెప్పారు కదా అక్కడే ఉంది. సో ఏంట్రా మరి కథ అంటే చంపేశాం. ఎందుకంటే నేను నా ప్రియుగా కలిసి ఉండటానికి. తల ఎక్కడరంటే ఏడా పెట్టారంట. విచారణ సాగిస్తున్నారు. మొత్తం జైల్లో చెప్పకూడదు. డైలీ ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళు కనీసం నేరాల ఘోరాలు లాంటివో లేదా మన ఛానల్లో ఏదైనా కనిపించేటువంటి న్యూస్ లాంటివన్నా చూస్తే ఒక్కళ్ళ బుద్ధన్నా మారితే ఓ మగోడు బుద్దుతాడు, ఓ కాపురం నిలబడింది. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎందుకురా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిందిరా నాయన, మీకు నచ్చిన వాళ్ళతో ఊరేగంటే 18 సంవత్సరాలు దాడితే అని. ఎందుకురా సంపటం, ఎందుకే సంపటం? ప్రశాంతంగా నచ్చినతో బతకని ఊరేగండి, చంపకండి.